భోగాపురం ఎయిర్పోర్టు ప్రారంభోత్సవం పేరుతో ఈవెంట్ చేశారని మండిపడ్డారు సిపిఐ జాతీయ కార్యదర్శి రామకృష్ణ. రాజకీయ డ్రామా కోసమే 40 కోట్లు ఖర్చు చేసి అంతమంది ప్రజల్ని తీసుకువచ్చారన్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఉపన్యాసాలు వింటే సిగ్గుతో తలదించుకోవాల్సి వస్తోందన్నారు. స్వార్థ రాజకీయాల కోసం చంద్రబాబు, పవన్ తెలుగువారి ఆత్మ గౌరవాన్ని తాకట్టు పెట్టారని మండిపడ్డారు రామకృష్ణ. లో భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవంలో ఎక్కడా లేనట్లుగా 30-40 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 2-3 లక్షల మంది జనాభాను సమీకరించి అంత పెద్ద ఎత్తున హంగామా చేశారంటేనే దీన్ని బట్టి అర్థమవుతుంది ఇదంతా పక్కా పొలిటికల్ డ్రామా. ఇది రాజకీయంగా ప్రధానమంత్రిని ప్రసన్నం చేసుకోవడానికి మన ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ఇద్దరు కూడా వారు చేయించిన ఈవెంటే ఇది తప్ప మరొకటి కానే కాదు. పైగా అక్కడ వీళ్ళు ఉపన్యాసాలు చూస్తూ ఉంటే నిజంగా సిగ్గుపడాల్సి వస్తుంది. ఆ బీజేపీ అధికారులు ఉన్న రాష్ట్రాల్లో కూడా వారు ఇంత పెద్దగా హంగామా చేయడంలే. కానీ మన ముఖ్యమంత్రికి ఏమొచ్చిందో జబ్బు నాకు అర్థం కావడంలే. కొద్దిగానే సిగ్గు ఉండాలి. అటు ఆయనంటే భయము పోయింది, గ్రిప్పు పోయింది, మరోవైపు ఆయన గ్రాఫ్ పడిపోయింది. ఆయన్ను పట్టుకొని చంద్రబాబు ఏమో పొగుడుతాడు, ఇంకా పవన్ కళ్యాణ్ గారేమో అసలు ఆయన ఒకేసారి పాదాలకు నమస్కారం చేస్తానని మాట్లాడుతూ ఉన్నారు. రాజకీయాల్లో దిగజారి పొగిడే వాళ్ళని చాలామందిని చూశాము, కానీ ఇంత అధ్వానంగా దిగజారి పొగిడే వాళ్ళని ఇంతవరకు నేను ఎక్కడా చూడలే. నిజంగా తెలుగు జాతి సిగ్గుతో తలదించుకునే పరిస్థితి మీరు కల్పిస్తూ ఉన్నారు. ఈరోజు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెడతా ఉన్నారు. మీరు స్వార్థపర రాజకీయాల కోసం ఇవాళ దేశంలో జరగని దాన్ని జరిగినట్లు ప్రచారం చేస్తూ ఉన్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.